ఏకగ్రీవంగా సాగునీటి సంఘం ఎన్నిక. వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి గ్రామ పంచాయతీలోని మండ్లీ చెరువు సాగునీటి సంఘాల ఎన్నికల్లో సాగునీటి సంఘం అధ్యక్షుడిగా సజ్జల పి రామ్మూర్తి నాయుడు, ఉపాధ్యక్షుడిగా గుండప్ప గారి లోకేష్లను, డైరెక్టర్లుగా నేసే హనుమక్క, ఉసూరు రమాదేవి, మఠం మల్లికార్జున, లేపాచి హనుమంతులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు కుందుర్పి మండల టీడీపీ నాయకులు, చైర్మన్, వైస్ చైర్మన్లను అలాగే డైరెక్టర్లను అభినందించి శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. మండలంలో జరిగిన 3 సాగునీటి సంఘాల ఎన్నికలు కుందుర్పి తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు పర్యవేక్షణలో జరిగాయి. అలాగే ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ సోమశేఖర్, ఎన్నికల అధికారిగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఈ లక్ష్మీశంకర్, డిప్యూటీ తహసీల్దార్ తిప్పేస్వామి, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రఫీ, విఆర్ఓ అజిత్ తదితర ప్రభుత్వాధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కుందుర్పి గ్రామ టీడీపీ అధ్యక్షులు రంగనాథ్, మాజీ కోఆప్షన్ మెంబర్ తాహిర్, మాజీ వైస్ ఎంపీపీ రవి, మాజీ సింగిల్ విండో ఉపాధ్యక్షులు నీరుగంటి బసవరాజ్, మాజీ సర్పంచులు పెద్ద నరసింహప్ప, రాఘవేంద్రబాబు, నిజవల్లి తిప్పేస్వామి, ఎర్రగుంట శివలింగప్ప, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, కుంచిటిగా కాపు రాష్ట్ర డైరెక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా యూత్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి, జిల్లా దండోరా అధ్యక్షులు వైబి ఓబయ్య, కళ్యాణదుర్గం బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ గంగాధర, సిపిఐ నాయకులు హరిదాసులు తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు, కుందుర్పి సాగునీటి సంఘం ఓటర్లు పాల్గొన్నారు. మండ్లీ చెరువు సాగునీటి సంఘం అధ్యక్షునిగా పి రామ్మూర్తిని ఎన్నుకోవడం అయింది ఏకగ్రీవంగా. పి రామమూర్తి అనే నేను కుందుర్పి మండ్లీ చెరువు సాగునీటి సంఘం అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. లోకేష్ మండ్లీ చెరువు సాగునీటి సంఘం వినియోగదారుల ఉపాధ్యక్షునిగా ఎన్నుకబడింది. కుందుర్పి గ్రామం మండ్లీ చెరువు సాగునీటి సంఘం ఉపాధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామం మండ్లీ చెరువు సాగునీటి సంఘం అధ్యక్షునిగా మళ్ళీ మెంబర్ల డైరెక్టర్లుగా ఎన్నుకొనిన సాగునీటి సంఘం ఓటర్లకు, అలాగే ఈ విజయానికి ఎన్నికైన దానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్యంగా మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి, కుందుర్పి మండల ఇన్ఛార్జ్ ధర్మతేజ అన్న గారికి పాదాభివందనలు తెలుపుకుంటున్నా. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు ఎన్నో ఆశలు ఉన్నా కూడా దీనికి ఫస్ట్ సాగునీటి సంఘం అధ్యక్షునిగా కావాలని ఎన్నో రోజుల నుండి కళ ఉండేది. ఆ కళ నెరవేర్చడానికి తోడ్పడిన కుందుర్పి గ్రామ సీనియర్ నాయకులకు, కుటుంబ సభ్యులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికైందే కాదు, మండ్లీ చెరువు అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దైవశాస్త్రంగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సాగునీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి యువకుడు, టీడీపీ యువ నాయకుడు, మంచి మృదు స్వభావ అయినటువంటి మా మామగారు రామ్మూర్తి నాయుడు గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడైనటువంటి లోకేష్ అన్న గారికి కూడా శుభాకాంక్షలు. ఇది చాలా శుభపరిమాణం. ఎందుకంటే సాగునీటి సంఘం చైర్మన్గా ఎన్నికైనటువంటి యువకుడు, అతను కూడా ఒక రైతే కాబట్టి రైతు సమస్యలు తెలిసినవాడు. మన ఎమ్మెల్యే గారి అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో, ధర్మతేజ అన్న గారి సూచనలతో మన సాగునీటి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉన్నటువంటి చాలా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని, అందుకు తగిన వ్యక్తి అంటేనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఎన్నికైన అందరికీ బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా రామ్మూర్తి అన్న, అలాగే ఉపాధ్యక్షుడిగా లోకేష్ అన్న ఎన్నికైనందుకు కృతజ్ఞతలు. అలాగే మా ఎమ్మెల్యే గారి చొరవతో ఏకగ్రీవంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఉదయం నుంచి నిజవల్లి, మలాయనూరు, మన కుందుర్పి 3 చోట్ల ఉదయం నుంచి తిరిగినాము. బాగా అంతకి ఎక్కడ గొడవలు లేకుండా సక్సెస్గా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.